నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఇవాళ మన స్టూడియోలో వీళ్ళందరూ కనపడుతూ ఉన్నారు. వెనకాల దాదాపు ఒక 15 మంది రైతులు మన స్టూడియోకి వచ్చారు ఇవాళ మార్నింగ్. దేనికోసం వచ్చారంటే ఈ రీజనల్ రింగ్ రోడ్డు అష్టవంకర్ల నాగుపాము వంకర్ల వ్యవహారం అయితే నడుస్తూ ఉందో, అంటే రీజనల్ రింగ్ రోడ్ అంటే రింగు లెక్క ఉండాలి రౌండ్గా, కానీ మన రీజనల్ రింగ్ రోడ్డు మాత్రము అవసరం వచ్చిన కాడ ఇట్లా తిరుగుతుంది, అవసరం వచ్చిన కాడ ఇటు తిరుగుతుంది, ఇంకో దగ్గర ఇటు తిరుగుతుంది. అంటే నాగుపాము ఎట్లయితే పాము ఇట్లా వంకర వంకర తిరుగుతుందో అట్లా తిరుగుతూ ఉందన్నమాట. ఈ తిరగడం ఎందుకు తిరుగుతూ ఉందంటే పెద్ద పెద్ద బడా నాయకుల బడా కంపెనీ వ్యాపారవేత్తల భూములను కాపాడడం కోసము ఆ పాము ఆ రింగ్ రోడ్డు వీళ్ళ భూముల వైపు తిరుగుతూ ఉందన్నమాట. ఇగో వాటికి సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా. వీళ్ళంతా కూడా ఇప్పుడు చౌటుప్పల్ ప్రాంతంలో ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తూ ఉందో, మునుగోడు కాన్స్టెన్సీలోని చౌటుప్పల్ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వీళ్ళందరూ వీళ్ళ భూములు ఎట్లా పోతా ఉన్నాయంటే గతంలో ఉన్నటువంటి అలైన్మెంట్ ప్రకారం వీళ్ళ భూములు పోవు. వీళ్ళ భూములన్నీ కూడా గతంలో అలైన్మెంట్ ప్రకారము రీజనల్ రింగ్ రోడ్ లోపలికి వచ్చేటివి. ఇప్పుడు వీళ్ళ భూముల మీదకి ఎందుకు వచ్చింది అంటే ఆ రీజనల్ రింగ్ రోడ్డు గతంలో పోతున్నటువంటి రోడ్డు ఏదైతే ఉన్నదో అది దివీస్ కంపెనీ వాళ్ళ పైప్ లైన్లు వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి భూముల నుంచి పోతా ఉన్నది. సో కాబట్టి దివీస్ కంపెనీని కాపాడడం కోసం, దాని భూములను కాపాడడం కోసం ఈ సన్న చిన్నకారు రైతుల భూముల నుంచి ఒకరొకరు 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా వీళ్ళ భూముల నుంచి పోతా ఉన్నది. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, వీళ్ళ భూములు ఎవరెవరు ఎన్నెన్ని భూములు పోతున్నాయి ఏంటి అనేది మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా, ఈ రైతు కాడ నుంచి స్టార్ట్ చేస్తా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు కొత్త ప్రవీణ్ కుమార్. గ్రామం పుట్టపాక, మండలం సంస్థాన్ నారాయణపురం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇప్పుడు ఏదైతే థర్డ్ టైం గవర్నమెంట్ తీసుకొచ్చిన త్రిబుల్ ఆర్ అలైట్మెంట్ ఏదైతే ఉందో అది మా విలేజ్ నుండి కాకుండా ఇంతకుముందు ఫస్ట్ టైం తీసుకొచ్చిన అలైన్మెంట్ ఏదైతే ఉందో చౌటుప్పల్ కింద నుండి, మీ ఊరు నుంచి గతంలో ఉన్న అలైన్మెంట్ ఎంత దూరం ఉంటది? ఇది మ్యాప్ అన్నా మాది. ఇది ఫస్ట్ తీసుకొచ్చింది ఈ రకంగా తీసుకొచ్చారు రోడ్డు. మనకు రీజనల్ రింగ్ రోడ్డు అన్నప్పుడు రౌండ్ గా ఉంటది, రౌండ్ గా ఉన్నదాన్ని ఈ రింగ్ రోడ్ నుంచి ఇక్కడికి ఇప్పుడు మీకు మార్చిన దానికి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్? ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ వెనకకు జరిగింది. దీని వల్ల ఏమవుతుందంటే మా ఊరు వచ్చేసి బయటకు వెళ్ళిపోయింది రీజనల్ రింగ్ రోడ్ కు, మా భూములు వచ్చేసి లోపలికి వచ్చినాయి. ఇప్పుడు ఆ భూములకి వెళ్ళి రింగ్ రోడ్ పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ టైం తీసినప్పుడు ఎక్కువ వరకు గవర్నమెంట్ భూములు, పొరంబోక్ భూములు, పనికి రాని భూములు, పంట వండని భూములు ఎక్కువ వరకు ఉన్నది కనుక ఆ టైంలో తీసిరు. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మొన్న తీసిన అలాట్మెంట్ లో జరిగింది ఏంటంటే ఓన్లీ పట్టా భూములు, పంట వండే భూములు, అన్ని రైతు సన్న చిన్నకారు రైతు భూములు. నాకు 6 ఎకరాలు ఉంది. నా 6 ఎకరాలు ఏదైతే ఉందో సర్వే నెంబర్ 290 6 ఎకరాల మధ్య నుంచి వెళ్ళిపోతుంది. నా 6 ఎకరాలకు 6 ఎకరాలు పోతుంది. ఇంకో రైతు 2 ఎకరాలు ఉంది, ఇంకో రైతు 3 ఎకరాలు ఉంది. ఈ రైతులు ఎవరెవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో పూర్తిగా ఆ రోడ్డు వెళ్ళిపోతుంది. మేము అనేది ఏంటంటే గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తున్నా అని తీసుకుంటున్నది, దానికి మేము అగ్రి అవుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం తీసుకోవడంలో తప్పు లేదు, కానీ వాళ్ళ అవకాశవాదం కోసం ఏది బడా కంపెనీలు కాపాడడం కోసం లాస్ట్ టైం తీసుకున్నప్పుడు దివీస్ కంపెనీ ఉంది మాకు చౌటుప్పల్ దగ్గరలో. అది కెమికల్ ఫ్యాక్టరీ. ఆ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి దాన్ని కాపాడడం కోసం ముందు వచ్చిన అలాట్మెంట్లో లోపలికి వస్తుంది. రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు నష్టపోతారని చెప్పేసి మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళని త్రిబుల్ ఆర్ నుంచి బయటికి పంపించేసి మా భూములను లోపలికి వేసి మాకు నష్టం జరిపిస్తుంది. మేము కోరుకునేది ఏంటంటే డెవలప్మెంట్కు దూరంగా వద్దు అని మేము కోరుకోవట్లేదు. ఫస్ట్ ఏదైతే అలాట్మెంట్ తీసిరో దాని ప్రకారంగా 2013 జీవో ప్రకారం, చట్టం ప్రకారం, కేంద్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన 2013 చట్టం ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం ఒక రింగ్ రోడ్కు సపోజు మన ఏది ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఇప్పుడు ఈ మీ భూములకి వెళ్ళి మార్కింగ్ చేసిరా ఇప్పుడు ఇట్లా? అంటే యాక్చువల్గా ఏమైందంటే వాళ్ళు మార్కింగ్ చేయడం కాదు, అంత సాఫ్ట్వేర్ తయారు చేసేసి వాళ్ళు సర్వే నెంబర్లు ఇచ్చేసారు డైరెక్ట్. ఈ సర్వే నెంబర్ ఒక మాట నేను 2 ప్రశ్నలు అడుగుతా. ఇప్పుడు గతంలో మీది లోపడుకుండే ప్లస్ ఇప్పుడు ఇక్కడ రేట్ ఎంత ఉంది ఎకరానికి? ఇప్పుడు రేట్ వచ్చేసి మా దగ్గర 70 లక్షల నుంచి ₹1,20,00,000 ₹1,20,00,000 వరకు పోతుంది. ల్యాండ్ ఫేసింగ్ రోడ్డుకు దగ్గరలో ఉన్నది ₹1,20,00,000. ఇప్పుడు వీళ్ళు కంపెన్సేషన్ ఎంత ఇస్తా? కంపెన్సేషన్
అనేది మనకు ఇంకా ఏం తీసుకురాలేదు. మేము కోరుకునేది ఏంటంటే డిస్టెన్స్ అనేది 40 కిలోమీటర్లు ఉండాలి. ఒక రింగ్ రోడ్డుకు ఇంకో రింగ్ రోడ్డుకు మధ్యన డిస్టెన్స్ అనేది మినిమం గవర్నమెంట్ రూల్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 40 కిలోమీటర్స్ ఉండాలి. లాస్ట్ టైము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ మన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పడం ఏం జరిగిందంటే, మా గవర్నమెంట్ వస్తే 40 కాదు 50-60 కిలోమీటర్ డిస్టెన్స్ తోటి రైతులకు ఎక్కువ నష్టం జరగకుండా చిన్న ఏది గవర్నమెంట్ భూములు పొరంబొకుల భూముల నుంచి తీస్తాం, రైతులను కాపాడుకుంటాం, మాది రైతు రేపు వచ్చే గవర్నమెంట్ రైతు గవర్నమెంట్, ప్రజాపాలన ప్రజా గవర్నమెంట్ అని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత పక్కాగా బడా బాబులు బడా పారిశ్రామికవేత్తల్ని కాపాడడం కోసం, పెద్ద పెద్ద భూస్వాములని అంటే 100 ఎకరాలు ఉన్న భూస్వాములను కాపాడడం కోసం ఫస్ట్ అలైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మార్చేసి మా ఊరు మీదంగా తీసుకురావడం జరిగింది. మేము కోరుకునేది ఏంటంటే ఏదైనా సరే రూల్స్ ప్రకారం చేయండి. రూల్స్ ప్రకారం నాది 6 ఎకరాలు పోతా మళ్ళీ మాట్లాడదాం తర్వాత. నీ పేరు ఏం పేరు? నా పేరు కుక్కల రాములు. ఇక్కడ మీదే ఊరు? పుట్టపాక. మీది పుట్టపాకనే. ఇసుట్రా కొంచెం ముందుకు రా. పుట్టపాక గ్రామం, సమస్త నారాయణపూర్ మండలం, యాదాద్రి డిస్టిక్. నాది 294 సర్వే నెంబరు. 3 ఎకరాలు అందులో పోతుంది. 337లో 2 ఎకరాలు పోతుంది. 311లో 2 ఎకరాలు పోతుంది. మొత్తం ఎన్ని ఎకరాలు పోతుంది మీది? 7 ఎకరాలు పోతుంది. 7 ఎకరాలు పోతుంది మీది 7 ఎకరాలు పోతుంది. మీదేం పేరు? నా పేరు నెల్లికంటి రాములు. మీది పుట్టపాకనేనా? పుట్టపాక సంస్థాన నారాయణపూర్ మండల్. నాది వచ్చేసి 3 ఎకరాలు పోతుంది. 322, 324 సర్వే నెంబర్లు. ఈ అలైన్మెంట్ అనేది గవర్నమెంట్ కరెక్ట్గా తీయకుండా ఒక దగ్గర ఒకసారి ఒక టైంలో ఒక పక్కక ఇంకోసారి ఇంకో పక్కగా చేసి రైతుల్ని కన్ఫ్యూజ్ చేసి ఈ పెద్ద మనుషుల రైతుల్ని మొత్తం ఈ 4 రోజులు తెచ్చేటోడు ఇప్పుడే తెచ్చేటట్టు టెన్షన్ పెడుతుంది గవర్నమెంట్. ఎవరైతే ఏజ్ మీద పడ్డ వాళ్ళు ఉంటారో కొంత భయంతో మనుషులు నా భూమి సంపాదించుకున్న భూమి నా పిల్లలు పోతుందనే దాంతో అది షుగర్లు బీపీలు పెరిగి హార్ట్ అటాక్లు చచ్చిపోయే పరిస్థితి ఉంది. అన్నం తినక ఉపవాసం ఉంటారు. అయితే ఈ రోజు కన్సల్ట్ మంత్రిని కలిస్తే నాకు తెలియకుండా ఎవరిలో పెట్టినాడు ఏం లేదు అని బుకాయి చేస్తుంది. ఎవరు మంత్రి గారు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారా? ఈ రోజే కలిసి వచ్చినాం. ఒక ఎంఆర్ఓ సరైన సమాధానం. గతంలో ఉన్న అలైన్మెంట్ ప్రకారం అయితే మీ ల్యాండ్ లోపడుకుంటుంది. మా విలేజ్ పుట్టపాక విలేజ్ మొత్తం లోపలికే ఉంటుంది. ఇప్పుడు విలేజ్ బయటకు అవుతుంది, భూములన్నీ లోపలికి వస్తున్నాయి, ఆ భూములు కొన్ని పోతున్నాయి అనమాట. మీది ఎన్ని ఎకరాలు పోతుంది? మొత్తం 3 ఎకరాలు పోతుంది. 3 ఎకరాలు పోతుంది. మీది బ్రదర్? 2 ఎకరాలు. ఏం పేరు నీ పేరు? నా పేరు నడుకురి ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమారా? ఒక్క నిమిషం. నీ ఎన్ని ఎకరాలు పోతుంది? 2 ఎకరాలు పోతుంది సార్. ఎక్కడెక్కడ పోతున్నది? 379 సర్వే నెంబర్ 2 ఎకరాలు మొత్తం పోతుంది. మీకు ఎంత ఉంది మొత్తం ఉండడం? ఉన్నదే 2 ఎకరాలు సార్. ఉన్నదే 2 ఎకరాలు. 2 ఎకరాలు సెంటర్ పాయింట్ మార్కెట్ పోతుంది. మొత్తం మీ దాంట్లోకి పోతుంది. మొత్తం ఉన్న కాడ మొత్తం పోతుంది. మీది పుట్టపాకనే? పుట్టపాకనే సార్. ఓకే. మీదన్నా? నా పేరు విజయ్, పుట్టపాక. ఈ పాత ఈ అలైన్మెంట్ ప్రకారము మాకు కాకుండా దేశ ప్రజలందరికి తెలిసేటట్టు మ్యాప్ రిలీజ్ చేసిరన్న. మేము చెప్పేది కాకుండా తెలియని వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఎందుకు కట్ చేసిర్రు, దేనికి తిప్పిరు, ఓర్ స్వార్థం కోసం తిప్పిరు అనేది దేశ ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకు కాదు దేశ ప్రజలకు కూడా అర్థమైంది ఆ మ్యాప్ చూపిస్తే. చూసిన తర్వాత అందుకని ఆన్లైన్లో పెట్టడం కూడా వాళ్ళ స్వార్థం కోసం పెట్టిరని దేశ ప్రజలందరూ గుర్తించేటట్టు పెట్టిరు. అది కూడా మా మంచి కోసమే. వర్షాలు పడక పంటలు పండక కొన్ని రాత్రులు నిద్రలేదు. ఈ టెన్షన్ తోటి ఇంకా నిద్ర లేకుండా పోయినాయి. మేము తిరగాలంటే అధికారుల చుట్టూ తిరగాలంటే హైదరాబాద్కి రావాలంటే 70-80 కిలోమీటర్ల వ్యాసార్థం ఉంది. తిరగాలన్నా రావాలన్నా ఒక రోజు పడుతుంది, పోవడానికి ఒక రోజు పడుతుంది, రావడానికి రోజు పడుతుంది. మేము ఏమైనా రోడ్డు మీద ధర్నా చేయాలంటే ఒక రోజు పడుతుంది. వ్యవసాయం చేసుకోవాలంటే పూర్తిగా ఈ సంవత్సరం మొత్తం వదిలేసి తిరుగుతున్నాం ఈ భూమి కోసం. ఈ మార్చడం వలన మాకే కాదు మీలాంటి వాళ్ళు కాకుండా దేశ ప్రజలకు కూడా మొత్తం గుర్తించేటట్టు కనబడుతుంది. దాన్ని న్యాయబద్ధంగా చేయమని కోరుతున్నాం. ఎన్ని ఎకరాలు పోతుంది మొత్తం? 4 ఎకరాలు. 4 ఎకరాలు పోతుంది. మీది పుట్టపాకనేనా? పుట్టపాకనే. ఓకే. మీదన్నా? దోతి నరేష్ నా పేరు. దోతి నరేష్. 308 సర్వే నెంబర్. 3 ఎకరాలు పోతుంది. మీది 3 ఎకరాలు పోతుంది. మీ కమ్యూనిటీ అడగొచ్చా? ఎవరు ఇబ్బంది ఏమైనా ఉంది కదా? ఏం లేదు కదా? అంటే కమ్యూనిటీ ఏంటి మీది? ముదిరాజులు అంటే బీసీలు. ఓకే. మీది 3 ఎకరాలు ఉన్న భూమి అంతా పోతుందా ఇంకా ఉందా ఏమన్నా? ఇంకో 2 ఎకరాలు ఉంది సార్. ఇంకో 2 ఎకరాలు ఉంది. అంటే మొత్తం 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పోతుంది, 2 ఎకరాలు ఓకే. మీ సార్ మీదేం పేరు? నా పేరు నడికుడి అంజయ్య. మాది నారాయణపురం మండలం, పుట్టపాక విలేజ్, భువనగిరి డిస్టిక్. మాకు 10 ఎకరాలు ఉంది. మా కుటుంబం 20 మంది కుటుంబం. 20 మంది కుటుంబంలో ఆ మధ్యకి వెళ్ళే ఇంచాడికి మొత్తం పోతుంది. దాంట్లో ఇప్పుడు అలైన్మెంట్ ప్రకారంగా 6 ఎకరాలకు ఎబోనే పోతుంది. వాళ్ళు
ఈ గీసిన మార్క్ ప్రకారంగా మన ముందు ఏమన్నా పెంచితే మొట్టమొదటి ప్రకటించిన దాని ప్రకారంగా 300 మీటర్లు అంటే మాత్రం మొత్తం ఉన్న కాడికి ఏం లేకుండా పోతుంది. అది కూడా ఈ మూలకు కొంత ఆ మూలకు కొంత మధ్య నుంచి పోతుందంటే ఇక్కడ కొంత అక్కడ కొంత తప్ప కత్తి మీద అంతా దానికి ఏమి ఉపయోగం లేకుండానే పోతుంది. దాని చేయటానికి గతంలో ఉన్నదానితో పాటు ఈ మిగిలేది చేసుకుంటేందుకు కూడా విలేజ్ని గ్రామ పంచాయతీని వార్డులు ఒకాయ అవుతున్నాయి, గ్రామ పంచాయతీ ఒకాయ అవుతుంది, ఉన్న మిగిలిన భూములు కూడా ఒకాయ అవుతుంది. వీళ్ళు వేసేది 3-4 కిలోమీటర్లు కాకుండా మీటర్లు కాకుండా 5-6 మీటర్లు 10 మీటర్ల దాకా ఎత్తుతోటి వేస్తారు. ఇతరికి దాటేదట పోయేదట గ్రామ పంచాయతీకి రావాలన్నా గ్రామ పంచాయతీలు వచ్చి ఏమన్నా సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. రోజు రైతులు నిత్యం పోయే రైతులు కూడా 2-3 కిలోమీటర్లు తిరగవలసి వస్తుంది. ఇప్పుడు భూములు లేక ఇప్పుడే బాటలు లేక దారులు లేక పంచుకున్న వాళ్ళు తగాదాలు పడుకుంటా ఎంతో అంతో దారులు ఏర్పాటు చేసుకున్న తరుణంలో ఇది వచ్చింది. దాన్ని రైతుల ఇప్పుడు బడా పెట్టుబడిదారులు కాపాడే విధంగా ఇది చేసిన ఈ రైతులు నష్టపరుస్తున్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకటి నేను చెప్పేది, చౌటుపల హైవే కాడ వస్తే 40 కిలోమీటర్లు ఉండేది 28 కిలోమీటర్లు, పుటపాక కాడికి వస్తే 40 కిలోమీటర్లు ఉండేది 28 కిలోమీటర్లు, అంటే ఆల్మోస్ట్ 12 కిలోమీటర్లు జరుగుతుంది. 12 కిలోమీటర్లు జరుగుతుంది. ఆ తర్వాత చిమిర్యాల గ్రామ పంచాయతీ ఉంది, కోతులాపురం గ్రామ పంచాయతీ ఉంది. కోతులాపురం గ్రామ పంచాయతీ మధ్య నుంచే వస్తుంది, చిమిర్యాల గ్రామ పంచాయతీ మధ్య నుంచే వస్తుంది, నారాయణపురం గ్రామ పంచాయతీ మధ్య నుంచే వస్తుంది. పుటపాక గ్రామ పంచాయతీ 2 ముక్కలుగా విడిపోయి కిందికి కొంత మీదికి కొంత సర్వేలో అవతలికి కిందికి వెళ్ళిపోతుంది. మాది ఔటర్ రింగ్ రోడ్ కిందికి వస్తుంది. హెచ్ఎండిఏ పార్టీ ప్రకారంగా హెచ్ఎండిఏ లేవని చెప్పారు. పుటపాక గ్రామ పంచాయతీ కూడా హెచ్ఎండిఏకే తీసుకున్నాం, మీకేం కాదంటారు. హెచ్ఎండిఏలో ఉన్న ప్రకారంగా తీసుకుంటే ఈ కిందికి ఎట్లా వర్తిస్తుంది? రేపు పక్కనే గట్టుపల గ్రామ పంచాయతీ మండలం ఉంది, ఇప్పటికి గట్టుపలకు పోవాలన్నా మమ్మల్ని తీసుకుపోయి ఔటర్ రింగ్ రోడ్ అవుతుంది అనేది అది కూడా ప్రశ్నార్థకంగానే కానొస్తుంది. అంచేతనే దీన్ని ఎమ్మడే చేసిన దాన్ని అలైన్మెంట్ ప్రకారంగా ఈ తప్పులు కానొస్తున్నాయి. ఈ మార్కింగ్ కూడా చక్కగా లేదు, దాన్ని ఉపసంహరించుకొని ఎమ్మడే అలైన్మెంట్ మార్చాలని ప్రత్యేకంగా దృష్టి ఇచ్చినాం. రెండవది గ్రామ పంచాయతీలు వార్డులు చౌటపల కాడ తీసుకున్న వార్డులు 2-3 వార్డులు బయటకు పోయినాయి. మూడు వార్డులు 3 తీర్లు పోతున్నాయి. చిమిరాల అంటే చిమిరాల గ్రామ పంచాయతీ ముక్కలై అయిపోతుంది. కంకనాల కూడా అంతే అవుతుంది. పుటపాక కాడికి వస్తే మొత్తం కిందికి వేస్తారు, విలేజ్ రెవెన్యూ మీదకి అయిపోతుంది. అది కూడా దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు పోయిన దాని ప్రకారంగా ఆడు ఏ సర్వే చేసినోడు ఎట్లా చేసిండో కానీ మొత్తానికి మొత్తం సారవంతమైన భూములు, పాటి నేలలు, రేగడి నేలలు, పండ్ల తోటలు కూడా 30-40 ఎకరాలు పోతున్నాయి ఇందులో నుంచి. ఇది మానవతా దృక్పథంతో ఆలోచించి చూసిన దాని ప్రకారంగా ఇట్లా తీసుకుపోయి మళ్ళీ వచ్చి మొత్తం 40 కిలోమీటర్లు ఎబో పెంచుతుండు. 30 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్లు విలేజ్ వారిగా చెప్తే మా పుట్టపాకల 30 అయితే, గట్టుపల 35 అయితే, మేటి చందాపురం పోతారకాల 45-50 కిలోమీటర్లకు మళ్ళీ బయటకు తీసుకుపోయాడు. దీనివల్ల కావాలని పెట్టుబడిదారుల కాపాడటకు ఎక్కడ పెట్టుబడిదారుల భూములు ఎక్కడున్నాయో వాళ్ళని కాపాడు కోసం ఈ తంతు చేస్తుండ్రు. అదే నాగపురం కాడికి పోతే నాగపురం కాడ కూడా మొత్తం పెద్దల భూములు పోయి అసైన్మెంట్ కింద ఇచ్చినా, లేకుంటే కొనుక్కున్న ఎకరం 2 ఎకరాలు కొనుక్కున్న భూములకు వెళ్ళి పోతున్నాయని మళ్ళీ వాళ్ళు మొత్తుకుంటున్నారు మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి. ఒకటి మేము మా ఇబ్బందులు ఏంటంటే, ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు నారాయణపురం 29 నాడు వెలువడింది నోటిఫికేషన్. 30 నాడు 31 నాడు మేము బయటకి ఆడికి నారాయణపురం మండలం హెడ్ క్వార్టర్ పోయి ఎంఆర్ఓని ఏం సంగతి అంటే ఇవన్నీ మళ్ళీ మాట్లాడదాం. మీ పేరు ఏం పేరే? నా పేరు యాదయ్య. మీదే ఊరు? పుట్టపాక సంవత్సరాపురం మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. మాది 3 ఎకరాలు 294లో 3 ఎకరాల భూమి తిల్వారు పోవడం జరుగుతుంది. ఇవాళ మేము ఎంత పెద్ద ఎత్తున ధర్నాలు చేసినా చేసినా ప్రభుత్వానికి సీఎం అంతా కూర్చున్నాడు కూడా అవుతలేదు. మంత్రి కాడికి పోతే తిరుగులారు ఇప్పుడు వస్తుందా, అది ఎప్పుడో వస్తుంది, నువ్వు పోతావు నేను పోతా, అది ఎవడో చూస్తాడో ఎవడో చేస్తాడు, 2017 నుంచి అమలు పెడితేనే కాలేదు, ఇప్పుడు ఎందుకు అమలు అవుతుంది అనే ఒక మనం పత్రం ఇచ్చినా కూడా ఆయన ఇట్లా పేకి ఇచ్చేసి ఇట్లా వెళ్ళిపోవడం జరుగుతుంది. మనుషులు కారుకి అడ్డం పడ్డా కూడా దూసుకొని పోవడం కారణం వస్తుంది. మేము ఒకటి ఏం చెప్తున్నామంటే, నువ్వు రైతులు కాపాడుతావా, డీవీస్ కంపెనీ అది కాపాడుతావు. నువ్వు రైతు పక్షాన ఉంటావా, డీవీస్ పక్షాన ఉంటావా, 2 తేల్చమని చెప్తున్నావు. అది తేలకపోతే రైతుల ఉద్ధారకం పెద్ద ఎత్తున జరుగుతుంది. అది కాదని నువ్వు అనుకుంటే రైతులు అనుకుంటలేరు.
మేము ఒకటి 3,600 ఎకరాలు నీళ్ళ పైపుల కొరకు మొత్తం అడ్డంగా చేసి 40 కిలోమీటర్ పోయేది 25 కిలోమీటర్లు తీసుకొని ఇవాళ రైతాంగాన్ని పెద్ద ఎత్తున ముంచడం జరుగుతుంది. రైతుల పొట్టగొట్టి భూమి గుంజుకోవడం జరుగుతుంది. ఓకే. మేము ఉన్న భూమి పోయిన తర్వాత మా పిల్లలు మేము మొత్తం కూడా ఆ భూమి మీదనే ఆధారపడి బతున్నాం. ఆ భూమే పోతే మాకు భూమే లేదు. మరి వాస్తవంగా నువ్వు డివిజన్ ఇంకా కొట్టుకొని నువ్వు తక్షణమే రైతుల భాగంగా వచ్చి మాట్లాడితే లెక్క. ఇప్పుడు ఏం చెప్తుండు, డివిసి ప్రకారంగా ఆ 3,600 ఎకరాల ఫస్ట్ ఆడంగా వచ్చినప్పుడు ఇట్లా అడ్డంగా గీసి 25 కిలోమీటర్ది 40 కిలోమీటర్లది 25 కిలోమీటర్ల దూరంగా ఎట్లా వచ్చిందని చెప్పేసి రైతులు ప్రశ్న అడిగితే ప్రభుత్వం మొత్తం కూడా దాని గురించి సమాధానం చెప్తలేదు. ఇప్పుడు కాదా ఎప్పుడు వస్తుందని మొత్తం సమాధానం చెప్పు. మేము ఒకటే అడుగుతున్నాం, రోడ్డు భవన శాఖ మంత్రిని ఆయన చేతుల్లో ఉంది. ఆయన ఏమని అడుగుతున్నాం అంటే ఇట్లా ఎట్లా వచ్చింది సార్, ఇది సమాధానం చెప్పండి మాకు. ఇది 40 కిలోమీటర్ పోయేది 25 కిలోమీటర్ దూరంగా మా ఊరు నష్టపోతుంది, భూమి నష్టపోతుంది. మరి 40 కిలోమీటర్ 25 కిలోమీటర్ల దూరంగా ఏ ఏ లెక్కలు పోతుంది అది మీరు కూడా వివరించి చెప్తే రైతులకు, అది రైతులు కూడా ఆందోళన పడరు కదా. అది నువ్వు ఎందుకు వివరించి చెప్తలేవు? ఈ 40 కిలోమీటర్ పోయేది 25 కిలోమీటర్లు ఎందుకు తీసుకున్నావు? డివిజన్ ప్రకారంగా తీసుకున్నావా, రైతుల ముంచుతాను తీసుకున్నావా, రైతులు లేపుతాను ముంచుతున్నావా? అది రెండు మార్గాలు నీ చేతులు ఉన్నాయ్యా మంత్రి గారు. మీరు ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇది ఎందుకు పోతుంది, ఏమక్కర పోతుంది అనేది రైతులకు ప్రోత్సహించి సమాధానం చెప్పండి అని చెప్పి మేము అనేక పోరాటాలు చేయడం జరుగుతుంది. అమీర్పేటలో జరిగితే కూడా అక్కడ కూడా ఏం స్పందన లేదు, హెచ్ఎంలో కూడా నాకేం సమాధానం లేదని చెప్తున్నాయి. మీ పేరు ఏం పేరు బ్రదర్? నా పేరు నాగరాజ్ అండి. మాది పుట్టపక్క గ్రామం. మాది 3 ఎకరాల భూమి పోతుంది. 3 ఎకరాల భూమిలో మాకున్నదే 3 ఎకరాల భూమి. మంచి పంట అంతా 3 పంటలు పండుకుంటాం. దాంతో ఆధారపడి బతుకుతున్నాం. పెద్దల భూములు కాపాడడం కోసం పేదల భూములు తింటున్నారు. బడా బాబుల కంపెనీలు కాపాడడం కోసం ఈ పేదల భూములు గుంజుకుంటున్నారు. ఈ రోజు మంత్రి గారి దగ్గరికి పోతే ఇది ఎక్కడ త్రిపులార్ ఎక్కడ ఉంది, అది వస్తానికి ఎప్పుడో 20 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు ఎందుకు వచ్చారా మీరు, అప్పుడే పోయి దున్నుకోపోరు పంట పండించుకోపోరు అని మాట్లాడుతున్నాడు. అంత ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. ఇది చాలా దారుణంగా ఉంది సార్. ఇది మొదటిసారి తీసుకున్నటువంటి అలాట్మెంట్నే చేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నట్టు అలాట్మెంట్ని రద్దు చేసుకోవాలని కోరుతున్నాం సార్. ఓకే. మీ పేరు ఏం పేరు? కాంతారెడ్డి. కాంతారెడ్డి. పుట్టపక్క లింగవారి శివారిలో 4 ఎకరాల భూమి పోతుంది. 4 ఎకరాలు పోతుంది. ఓకే. మీది? నా పేరు భగత్ కుమార్ అండి. యాదాద్రి భువనగిరి నారాయణపూర్ మండల్ పుట్టపాక. నాది వచ్చేసి 320లో 3 ఎకరాలు పోతుంది పుట్టపాక సర్వే నెంబర్లో. అయితే మాకు 29 రోజు నుంచి అలైన్మెంట్ ఖరారు అయిన కాంచి మాకు నిద్ర పట్టట్లేదు. కొంచెం మేము టెక్నాలజీ యూజ్ చేసి లాంగిట్యూడ్ యాటిట్యూడ్ అని చెప్పేసి వాళ్ళు పెట్టడం వల్ల మేము పొజిషన్ పోయి చూసుకుంటే మిడిల్ పాయింటే పోతుంది. ఇట్లా పోవడం వల్ల ఎట్లా అని చెప్పేసి మా పేరెంట్స్ కానీ ఇంకా రైతులు మా పెద్దన్న అందరు చేసుకునే వాళ్ళు తిండి తినట్లేరు. అసలు వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. దాని మీదనే బతుకుతున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు మనకున్న తరుణంలో ఇప్పుడిప్పుడే పంటలు పండుతున్నాయి. ఒకప్పుడు ఏం లేకుండే సారవంతమైన నేలలు అవి. రోజు తిరుక్కుంటూ అన్నిటి మీద ఇట్లా స్టాంపులు వేసుకుంటూ ప్రతి ఒక్క ఆఫీస్కి పోతే ఏ ఆఫీస్ అయినా ఎవ్వరు ఏం రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేరు. కాకపోతే అది ఇప్పుడు అవుతుందా ఎప్పుడో అవుతుంది ఏదో చెప్తున్నారు. మా భయం అంతా ఏంటంటే ఆల్రెడీ సర్వే నెంబర్లతో సహా రిలీజ్ చేసినావు నువ్వు. రిలీజ్ చేసి రైతులకు నిద్ర పట్టకుండా ఓడోడు హార్ట్ అటాక్ బీపీ పేషెంట్లు ఉన్న వాళ్ళు అసలు నిద్ర తిండే తినట్లేరు. ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది నీకు? ఇప్పుడు తీయని దానికి నువ్వు ఇప్పుడు సర్వే నెంబర్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ బాధ అంతా అది ఎవరినా అది తమ్మది. రోజు ఒక ఉద్యమం చేసినా కానీ ముందస్తు అరెస్టులు, ఊరికెళ్ళి వీని అరెస్ట్ చేయి ఆన్ని అరెస్ట్ చేయి అని చెప్పేసి అరెస్ట్ చేసుకొని వేసుకోబోతున్నారు. అసలు మేము ప్లాన్ చేస్తామో చేయమో తెలియదు, ముందు వచ్చి ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు వచ్చేసి వేసుకొని వెళ్తున్నారు. ఇట్లా వేయడం వల్ల ప్రభుత్వం కరెక్ట్ కాదు, అంత వ్యతిరేకత అవుతున్నది వీళ్ళకి. వీళ్ళు ఇట్లా నాశనాన్ని కోరుకుంటే మాత్రం రైతుల ఉద్రిక్తత ఇంకా వేగవంతం అవుతుందని నేను చెప్తున్నాను సార్. ఓకే రైట్. మీ పేరు ఏం పేరు బ్రదర్? నా పేరు బుల్లపల్లి రాధాకృష్ణ. మీది పుట్టపాకనేనా? మాది పుట్టపాక సంస్థ నారాయణపూర్, యాదాద్రి భువనగిరి జిల్లా. మాకున్నది 12 ఎకరాల ల్యాండ్ ఉన్నది. 12 ఎకరాల 7 సర్వే నెంబర్లు ఉన్నాయి. దీంట్లో 7 సర్వే నెంబర్లు మొత్తానికి మిడిల్ పాయింట్లో వెళ్ళిపోతున్నది. ఓకే. మనకి ఒక సర్వే నెంబర్ మిగులుతుంది. సరే ఉన్నదన్న కొంచెం
పంట పండించుకోవచ్చు అని మనం అనుకుంటాం. మొత్తానికి మిడిల్ పాయింట్లో వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ ఇచ్చింది ఇదంతా సర్వే నెంబర్లు 7 సర్వే నెంబర్లు ఈ వరుస ఈ సర్వే నెంబర్లు మొత్తం మావే ఇవేనా? ఏది ఈ సర్వే నెంబర్ 160, 161, 208, 15, 214, 15, 16, 17, 240, 41, 42, 43 43 దాకా 43 దాకా సర్వే నెంబర్లు మొత్తం మా మిడిల్ పాయింట్లో వెళ్ళిపోతున్నది. 500 మంది రైతులు. మాకు ఉన్నదే 12 ఎకరాల ల్యాండ్. మేమిద్దరం అన్నదమ్ములం. కనీసం ఇంకా మాకు ఏ మాత్రమే మిగిలే సోర్స్ లేదు అక్కడ. ఓకే. మీ పేరు ఏం పేరు బ్రదర్? నా పేరు రైతురాజు అంజనేయులు. అంజనేయులు. ఓకే. మాది 3 ఎకరాలు పోతుంది. త్రిపులార్ అసలు అవసరం లేదు. ఒకటి పోనీ గత ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కానీ ఇచ్చిన హామీ ప్రకారం 40 కిలోమీటర్ పరిధిలో వేస్తామన్నారు. ఫస్ట్ అలైన్మెంట్ అది మార్చారు, సెకండ్ అలైన్మెంట్ మార్చారు, థర్డ్ అలైన్మెంట్ వెనక 5 కిలోమీటర్ మనకి బ్యాగ్ తీసేస్తారు. చౌడపల్లి నుంచి మునుగోడ దాకా. ఇప్పటికే ఆ భూములు గత మా తల్లిదండ్రులు వెట్టి చాకరీ చేసి ఆ భూములు కాపాడుకోరు. ఇప్పుడు చేసే సస్తు కూడా పెట్టడానికి స్థలం లేకుండా ఇప్పుడు మేము బతకడం జీవనోపాధి కూడా పంటలు పండించే పోతున్నాం. ఉండకపోతే ఏం లేదు. చివరి ఆగ్రహం అంటే సావడానికి కూడా స్థలం పెడతానికి స్థలం లేదు ఇప్పుడు ఎవరికి. ఓకే, అది రైట్. ఇక్కడ రైతులందరికి సంబంధించినటువంటి సమస్య ఏంది అంటే, రైతుల సమస్య అన్ని కూడా ఇప్పుడు త్రిబులార్ని వీళ్ళు ఎవరు వ్యతిరేకిస్తలేరు. వీళ్ళు ఏంటంటే త్రిబులార్ అనేది ఇప్పుడు ఒక రింగ్ రోడ్కి ఇంకొక రింగ్ రోడ్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి అంటే ఒక 40 కిలోమీటర్లు ఉండాలనేది వాళ్ళ రూల్. దాంట్లో ఎక్కడ పోయింది ఆ మ్యాప్? ఎక్కడ ఉంది అది? ఇగో ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ మ్యాప్లో మనం చూస్తే వాస్తవానికి ఇక్కడ ఇగో ఇది ఒకసారి ఇది క్లోజ్ చేయండి అయ్యా, క్లోజ్ చేయండి ఇది ఎవరో ఒకరు. ఇది క్లోజ్ చేస్తే వాస్తవానికి అయితే ఇగో ఇట్లా ఇది ఈ పచ్చ గీత పసుపచ్చ గీతలో ఉన్నది రింగ్ రోడ్డు. వీడికి వచ్చిన తర్వాత ఉన్నది ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్లో ఉన్నది పాతది అనమాట. ఈ రంగా పాతది పోవాలి. బట్ కానీ ఈ పచ్చదాన్ని ఈ రంగు ఇట్లా తీసి చూసినా లోపలికి అంటే ఒక 28 కిలోమీటర్లు అంటే ఒక 12 కిలోమీటర్లు లోపలికి జరిపారు. 2 భాగాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు. అంటే బేసిక్గా అయితే ఈ దివిస్ కంపెనీ అవతలంగా వెళ్ళిపోవాలి, దివిస్ కంపెనీ లోపలికి రావాలి. అప్పుడు ఏమవుతుంది, దివిస్ కంపెనీకి సంబంధించినటువంటి పైప్ లైన్లు కానీ దివిస్ కంపెనీకి సంబంధించినటువంటి భూములు కానీ ఇవన్నీ కూడా ఒకవేళ త్రిబులార్ రీజనల్ రింగ్ రోడ్ లోపల కంపెనీలు ఉండకూడదని చెప్పేసి ఏమైనా వచ్చిందంటే మళ్ళీ ఇదంతా బయటకోవాల్సి వస్తుంది. సో కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకుండా, ఆ దివిస్ కంపెనీని డిస్టర్బ్ చేయకుండా దానికి వెనకంగా అంటే అవుటర్ రింగ్ రోడ్కి అది బయటకు పోయేటువంటి విధంగా ఆ పర్టిక్యులర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తానికి ఒక 12 కిలోమీటర్ లోపలికి జరిపేసారు. వీళ్ళందరూ ఇప్పుడు ఆ రైతులే, ఒక్క ఊర్లో కదిలినటువంటి రైతులే వీళ్ళు. ఇంకా ఎంత మీ ఊర్లో ఎంతమంది మొత్తం? మీ ఊర్లో ఈ భూములు పోయేటోళ్ళు 490 మంది పుట్టపాకలనే ఉన్నారు. అంటే మళ్ళా సర్వేలు ఉన్నది, అక్కడ చాలా విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్లో ఒక్కొక్క ఊర్లో అండ్ యావరేజ్గా 300 నుంచి 400 మంది రైతుల భూములు పోతా ఉన్నాయి. ఏది ఒక్క దివిస్ కంపెనీని కాపాడడం కోసం. మరి ఇది ఇంతమంది రైతుల భూములను తీసుకొని ఆ ఒక్క దివిస్ కంపెనీని కాపాడడం, ఆ ఒక్క దివిస్ కంపెనీని చూసుకుంటే ఇక్కడ ఎంతమంది ఇప్పుడు భూములు లేనటువంటి వాళ్ళు అనాథలు అయిపోతా ఉన్నారు. ఇంకా భూమి లేకపోతే అనాథ లెక్కనే కదా. ఇక గ్రామాలు గ్రామ పంచాయతీలు అన్ని ఇడిపోతున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ భూములన్నీ పోయిన తర్వాత వీళ్ళంతా మళ్ళీ అడ్డ మీద కూలీ లెక్కనో లేకపోతే ఆ కంపెనీలలో 12,000కో 15,000కో గట్లా చేసుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ భూములు కనుక వీళ్ళు ఉంటే ఒక్కరొక్కరు ఇక్కడ కోటీశ్వరులు అందరూ. 2 ఎకరాలు ఉన్నాయంటే ఈజీగా 1.5 తక్కువలు వేసుకున్నా కానీ. నేను ఏం చెప్తున్నా, బతుకుదేరు ఓకే, ఎవరు భూములు ఏ రైతు కూడా భూమి అమ్ముకోవాలని చూడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రైతు కూడా భూమి అమ్ముకోడు. అందులో ఏదో కాయ కష్టం చేసుకొని పండించిన పంట తీసుకొని బతుకుతారు. కానీ ఇక్కడ అంత విలువైనటువంటి భూములను గుంజుకోవడమే కాకుండా ఇప్పుడు వీళ్ళందరి వాళ్ళ ఉపాధి మీద పొట్ట మీద కొడతా ఉన్నారు. మరి ఎందుకు దివిస్ మీద అంత ప్రేమ ఉన్నది? మరి స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడిరా మీతోటి? రాజగోపాల్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారితో పోయిన మొదలు మేము ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినాం. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ గారు మా పరిధిలో ధర్నా పెట్టినాము, మా పరిధిలో ఏం లేదు, మాకు అలాంటి రిపోర్ట్ రాలేదు, పైనుంచి ఏమన్నా మీరేం చేస్తారు ఇప్పటికైనా అంటే పైనుంచి ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మేము ముందుకెళ్తామని ఆయనకు మెమోరాండం తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రెండోసారి ఎమ్మెల్యే గారితో అనిపోయినాం. ఎమ్మెల్యే గారు వచ్చిండు, వాళ్ళు బుక్ చేస్తే అండ్ వచ్చి మాట్లాడి ఆయన అభిప్రాయం చెప్పిండు. మీరు ధైర్యంగా ఉండండి, మీకేం లేదు, అన్నిటికీ నేనే ముందుంటా, అది
పోతే ప్రభుత్వం అయినా మారాలా లేకుంటే మీ భూములను మారాలా మీరు మాత్రం ధైర్యపడవలసిన అవసరం లేదు. ఎమ్మెల్యే గారు గట్టిగానే మాట్లాడారు. ఎమ్మెల్యే గారు మొత్తం పూర్తి సహకారం రైతుల సహకారంగానే మాట్లాడిండు. ఎమ్మెల్యే గారు ఎక్కడ మిస్ కాకుండా మాట్లాడిండు. ఆయన ఏ ప్రేమో ఏదో కానీ మొత్తం మీద అయితే రైతుల విశ్వాసానికి ప్రజల పక్షాన నా నియోజకవర్గంలో మీ కష్టాలకు నేను ముందుంటా, మీరు మీ భూముల కోడ్ అడ్డం వస్తే నేనే ముందుంటి అనే హామీ కూడా ఇచ్చిండు. ఆ తర్వాత ఆర్డీఓ ఆఫీస్కి హెచ్ఎండిఏకి వచ్చినాము. కాదు ఇప్పుడు ఇవాళ మంత్రి గారి దగ్గరకు కదా అందరూ. మంత్రి గారు ఏమంటున్నారు? మంత్రి గారు ఇక ఆర్డీఓ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీసులకు పోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు అంత కానీ ఇలా మంత్రి గారి దగ్గరకు పోతే ఏమన్నారు? స్వయంగా ఈ రోజు నిన్న ప్రోగ్రామ్ ఇచ్చి నిన్న క్యాన్సిల్ చేసిండు. ఈ రోజు పోయి నేరుగానే మా రైతులు పోయిన ఇప్పుడున్న ఇక్కడ రైతులు మొత్తం కలిసిన తర్వాత ఎందుకు వచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు మొత్తం ఏడంతో మెమోరాండం RRR గురించి సార్ పుట్టపాక నారాయణపూర్ మండలం అంటున్నా కానీ ఆ RRR వచ్చేదా పోయేదా అది మీకు ఇప్పుడు వచ్చినారు కాదు. ఆయన రాగిరి కాంచి అక్కడి నుంచి వచ్చేదే ఇప్పటికీ గేయం గతి లేదు. ఇప్పుడు మీకు ఇంకా ఆలు లేదు ఏది లేకుండా మీకు వచ్చేది లేదు పోయేది. మీ భూములు మీరు మంచిగా దున్నుకొని బతుకుపోయాడు. కాదు సార్ రిక్వెస్ట్ కొంచెం చెప్పేదని ఏంటంటే మీరు ఇట్లా పోతున్నదంటే నిలబడి అది కాదు పోదు మళ్ళీ నేను మీకు హామీ ఇస్తున్నా ఖచ్చితంగా. మళ్ళీ చివరికి మళ్ళీ ఇసుండి వచ్చినాక అడిగినా కానీ అదే మాట అంటుండు. అదే మాట కాదేమో పట్టరు అదే ధైర్యంగా ఉండరు మరి ఎందుకు అంత ఇదే చెప్తుండు. మీ భూములు మీరు దున్నుకొని మీరే బతుకురి. ఇప్పుడు అయ్యేది కాదు పోయేది కాదు. ఈ ప్రభుత్వాలు ఎన్ని పోతాయో నువ్వు పోతావు నేను పోతాం. అప్పటిదాకానైతే కాదు. భూములు మావి, మా సొంత భూములు. మీరు కొనిచ్చిన భూములు కాదు, మీరు గవర్నమెంట్ ల్యాండ్లు కావు. మేము రోడ్డు ఎక్కి 4 రోజుల సంది ధర్నాలు చేస్తున్నాం. మా భూమి పోతందుకే మేమే ధర్నాలు చేస్తున్నాం. మేము జీతగాళ్ళ లెక్క మేము ధర్నాలు చేస్తున్నాం. భూములకు ఓనర్ల లెక్క మీరు ఫామ్ హౌస్లలో గెస్ట్ హౌస్లలో ఉంటున్నారు. మాకు సమాధానం ఎవరు చెప్పాలి? తీసుకునేటోడో చెప్పాలి. మేము రోడ్డు ఎక్కుతున్నాం, ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాం, అంతా తిరుగుతున్నాం. మాకు సమాధానం ఎందుకు చెప్పాలి? ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది, ఎందుకు దానికి కారణం ఏంది, దానికి మాకు సమాధానం చెప్పి అది కరెక్టే అయితే మేము ఒప్పుకుంటాం కదా. ఇప్పుడు ఎంత లోపలికి జరుపుతున్నావో, ఎంత లోపలికి దేనికోసం జరిపినావు, మాకు కాక మా పక్క రైతుల లాభం కోసం జరిపినామంటే మేము కూడా అంగీకరిస్తాం. మేము కూడా మా బాధ అంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఇవి అయ్యేది కాదు పోయేది కాదు అంటుంటే మరి ఆ సైట్లకి వెళ్ళి తీసేయండి అనేది మీ రైతులని గవర్నమెంట్లు విడదీస్తాయి. ఈ విషయం ఎట్లా చెప్తుందంటే రుణమాఫీ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ చిన్నకారు రైతులకు ఫస్ట్ దందన అకౌంట్ వేసి మాఫీ చేసినామని చెప్పగానే వాళ్ళు ధర్నాలకు రారు, రోడ్ ఎక్కరు. ఈ కొద్ది మందిని చెప్పి కొద్ది మందితో అయ్యేది లేదు పోయేది లేదు అని చెప్పి రైతులను విడదీసే సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తుంది. ఇది కూడా 3 అలైన్మెంట్లు మారుస్తుంది. కారణం ఈ రైతుల మధ్యలో విభేదాలు ఎవరేమంటారు అని చెప్పి విడదీసి ఏ కారణం దివిస్ నుంచి ఏమైనా తీసుకున్నారా లేకపోతే దేనికోసం? దానికోసమే కానీ మీరు రోడ్ ఎక్కేది దేనికో కారణం చెప్పుర్రి. న్యాయబద్ధంగా ఉంటే పద్ధతి ప్రకారం ఉంటే పక్క ప్రజలకు రైతులకైనా ఎవరికైనా న్యాయం జరుగుతుందంటే మేము అబ్జెక్షన్ తెలిపాం. ఇంకోటి ఎంఆర్ఓ కూడా మా వాల్యుయేషన్ ఎంత వస్తుంది సార్ పోయినా కానీ ఎంత ఇచ్చేటట్టు అని అడిగితే మీది 2.5 లక్షలన్నర 2 లక్షలు 1.5 లక్ష వాల్యుయేషన్ వస్తుంది. వాల్యుయేషన్ అంతే అంటారు సార్. మేమేమో కాదు ఎకరానికి 2 లక్షలు అంటే గుంట భూమి అని వస్తుంది అదే తెలంగాణలోనా? గుంట భూమి అని వస్తుందా? అదే కోకాపేటల అంతర్ బడాబాబుల భూములు బడాబాబులు ఏంటి ఇప్పుడు చెప్తా. ఇప్పుడు రేపు 6 తారీఖు నాడు తెలంగాణ ప్రజలారు ఒకసారి వినండి. రేపు 6 తారీఖు నాడు నిన్ననే పేపర్లో కూడా వచ్చినాయి, అన్ని పేపర్లలో వచ్చినాయి. 6 తారీఖు నాడు ఎక్కడ మన గీనే రాయదుర్గం మన రేవంత్ రెడ్డి గారి అన్నగారి ఇల్లు పైనంగ భాగంలో ఆడ నాలెడ్జ్ సిటీ అని ఉంటుంది ఒకటి. ఇప్పుడు మాకు తెలుసు కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, దాని అవతలంగా చాలా జాగాలు ఉన్నాయి. ఆ జాగాలల్లో 19 ఎకరాల భూమి ఉంది. 19 ఎకరాల భూమి ఉంది, 19.5 ఎకరాల భూమి. ఆ భూమికి వేలంపాట రేపు వచ్చే నెల 6 తారీఖు నాడు ఇస్తున్నారు. ఏది అక్టోబర్ 6 తారీఖు నాడు. దానికోసం ప్రభుత్వం మినిమం మీరందరూ వినాలి రైతులు, ప్రభుత్వం మినిమం ఎంత పెట్టింది తెలుసా? ధర 101 కోటి మినిమం. అంటే ఎకరం ధర 101 కోటి రూపాయలు పెట్టి నువ్వు బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయాలి. ఇంకా అదే అది ధర ఎక్కువ ఎవడో వాడితే వాడికి పోతుంది. అది 120 పోవచ్చు, 150 పోవచ్చు, 110 పోవచ్చు, ఎంతైనా పోవచ్చు. అది కనీస ధర 101 కోటి రూపాయలు. మీరు బడాబాబులు ఉన్న ఏరియాలలో కోట్లలో పెట్టి వేలంపాటలు వేపించి మీరు అదే ఇప్పుడు ఆడ 101 కోటి రూపాయలు ఎకరానికి మినిమం పెట్టినప్పుడు సరే అది అటు ఇటుగా 110 అనుకుందాం.
110 కోట్లు పెడితే మరి ఈ రైతుల భూములకు 1 కోటి రూపాయలన్నా రావాలి కదా మినిమం 100%లో 1% అన్న రావాలి కదా వీళ్ళకి. 2,25,000 పెడితే గుంట భూమి కూడా వస్తలేదు. మారుమూల ప్రాంతానికి పోతే మనం ఏమన్నా ఇల్లు కట్టుకోవాలంటే ఒక గుంట అడిగితే ఆడు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అడుగుతున్నారు. పల్లెటూర్లలో కూడా ఏ లెక్క ప్రకారం 2.5 లక్షలు అని చెప్తుంది ఈ గవర్నమెంటు అక్కడటువంటి అధికారులు. అంటే ప్రభుత్వానికి ప్రభుత్వం అమ్ముకుంటేనేమో ఒక రేటు, రైతుల నుంచి ప్రభుత్వం కొనుక్కుంటేనేమో ఇంకొక రేటు. అంటే కొనుక్కున్నట్టే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటుంది అంటే గుంజుకున్నట్టు. ఇక సరే మనము ఆ రోడ్లని వ్యతిరేక దేశంలో ఎక్కడ తెలంగాణ అయితే అంత ప్రాపర్టీ ఏముందా రియల్ ఎస్టేట్ కోసమా ట్రాన్స్పోర్ట్ ఇక్కడ సమస్య మొన్న ఇంకొకటి కూడా చూసిన నేను ఇంకో దగ్గర. సరే ఇది మరి వరి శంకర్ వన్ సైడ్ తీసుకొని మాట్లాడుతున్నాడు మరి గిట్లా అంటే మరి ఎందుకో అక్కడ మాడుగుల దగ్గర కూడా మీదేమో ఇక్కడ దివిస్ కంపెనీ మీకు అడ్డం వచ్చింది. ఆడ మాడుగులనేమో అత్తగారు వాళ్ళ భూములు వీళ్ళ భూములు అడ్డం వచ్చినాయి. వాళ్ళ భూములు అడ్డం వస్తాయని చెప్పేసి మొత్తం లోపలికి జరిపేసారు వాళ్ళ భూములను కాపాడడం కోసం. సేమ్ వీళ్ళ సమస్య ఎట్లనో అక్కడ కూడా సేమ్ ఇదే సమస్య. ఇక్కడ ఉన్నోళ్ళు మొత్తం అందరూ మళ్ళీ బీసీలు, అందరు బీసీలేనా మోస్ట్లీ? మీరు బీసీలేనా? మంచిగా దొరలకు కనపడుతున్నాం చూస్తుంటే మరి వెనక. మా దాంట్లో కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో కంపెనీ మెయింటైన్ చేసేటోళ్ళు మా దాంట్లో ఉండుంటే ఆ రోడ్డు 28 కాదు 48 పోయేది, అవతలికి పోయేది. మా భూమి 1 కోటి కాదు 100 కోట్లు కాదు 110 కోట్లు వాల్యూ చేసేది. ఇప్పుడేమో మున్సిపాలిటీ చెత్తేస్తుంది వానికి రాదు అన్న ఫీలింగ్లు వాళ్ళు. మీరు మీ మ్యాప్లో గూగుల్ మ్యాప్లో చూసుకున్నా కానీ ఎన్ని పంటలు పంతున్నాయి ఏమున్నాయని అన్ని అర్థమవుతుంది. మా దాంట్లోనే ఒక మంత్రి లాగానో లేకపోతే కంపెనీ మేనేజర్ లాగానో మేనేజ్మెంట్ లాగానో ఉండుంటే మేము 100 ఎకరాలు కొనుక్కొని ఎడంగా మార్చాలని మార్చుకున్నాం. మాకు అంత తెలివి లేక రోడ్ ఎక్కినాం. మలిపేటోడు రోడ్ ఎక్కడన్నా రోడ్డు వంకలు మలిపేటోడు రోడ్ ఎక్కడు, నీకు ఏడ కనపడాడు, వెతికినా కనపడాడు. మేము రోడ్ ఎక్కుతాం, పోయేటోడు రోడ్ ఎక్కుతాడు. మా దానికి 2,50,000 అంటే దేశ ప్రజలు ఆలోచించాలి, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అట్లయినా ఒప్పుకుంటాం. ఆ వంకర్లు ఎందుకు తిరిగినాయో సమాధానం చెప్పాలి మాకు. ఇది కూడా చెప్పరా? డబ్బులు అంటే పెట్టకుర్రి, ఇయ్యకుర్రి, నష్టపోకుర్రి, మా బాధ మేము పడతాము, మా కోల్పోతే తోటి రైతులు బాగుపడుతుంటే మేము సంతోషపడతాం. ఈ వంకర్లు దేనికోసం తిరుగుతాయి? అంత పెద్ద డ్యాములు ఏం పడ్డాయి? అంత స్వరంగాలు తవ్వాల్సి వస్తుందా? అవతలంగా తవ్వాలంటే పోవాలంటే స్వరంగాలు తవ్వాల్సి వస్తుంది, ఖర్చు ఎక్కువ అవుతుందని ఈ రంగం పెడుతురా? ఎట్లా పెడుతురు? అసలు సమాధానం చెప్పాలిగా. మా భూమి వాళ్ళకన్నా సమాధానం చెప్పాలిగా, పక్క వాళ్ళకి చెప్పకున్నా. అసలు ఈడ దేశ ప్రజలకు మొత్తం అర్థమైంది, మాకు కాదు అన్న. ఇది మాకు చూడండి, దేశ ప్రజలకు కనబడుతుంది, వేరే రాష్ట్రాల్లో కనబడుతుంది. పెట్టినావా ఇక్కడ రాగానేమో ఒకలాగుంటది, ఇడికి రాగానే ఇక చూడండి సొట్టపోయినట్టు ఏదో బిందెకు సొట్ట పడుతుంది అట్లా లోపలికి వస్తుంది చూస్తావా, అట్లా సొట్టపోయినట్టు ఉంది రింగ్ రోడ్డు. మరి ఈ సొట్టపోయిన రింగ్ రోడ్డు మంచిది కాదేమో, అరిష్టమే. ఒకసారి రేవంత్ రెడ్డి గారు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ ఆలోచన చేయాలి. మా ఊరు వాస్తు బాగుందంటే అన్న మాది 100 కోట్లు రావాలిగా. మా రోడ్డు మా కాయ మలిపిన వాస్తు బాగుంది, ఈ రోడ్డు డెవలప్ అయింది, రాష్ట్రం డెవలప్ అయితే మా కాయ మలిపినాం, మాది కూడా 100 కోట్లు కావాలిగా అన్న. కోకాపేట లెక్క ఉచిత చెత్త కాదుగా పడేస్తారు. ఈ అన్ని పక్కన పెడితే ఒక మాట మాత్రం వాస్తవం. రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మీరు అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, మునుగోడు నియోజకవర్గం ఒక ఎత్తు, మీకు తెలిసే ఉంటుంది. మొత్తం అంతా ఊపున్నా కానీ మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టులు గెలిచేవాళ్ళు, మునుగోడు నియోజకవర్గంలో ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళు గెలిచేవాళ్ళు. పోరాటం అక్కడ నుంచి బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది. మళ్ళీ అది పుట్టపాక, ఆ బెల్ట్, నా సంస్థానారాయణ, దానికి చరిత్ర ఉన్నది. సో కాబట్టి ఈ రైతులతో పెట్టుకుంటే ఇది ఇక్కడితోనే ఆగిపోతుందని, ఏదో వెంకరెడ్డి గారు వాగానే ఇది అయ్యేది లేదు పోయేది లేదు పోరి రేపు చూసుకుందామని చెప్పి వాగానే ఊకుంటారు అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. సో దివీస్ కంపెనీని కాపాడుతున్నందుకే మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారనేది ప్రతి ఒక్క రైతుకు అర్థమైపోయింది. ఇక్కడ చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది. దయచేసి మీరు ఈ జాప్యం కానీ, ఈ రైతుల పట్ల ఈ చులకన భావం కానీ ఇవన్నీ తీసేసి ఆ పావంకరు తిప్పకుండా పాత అలైన్మెంట్ ఎట్లా ఉందో ఆ అలైన్మెంట్ ప్రకారం పోండి. ఆ అలైన్మెంట్ ప్రకారం పోతే వీళ్ళందరూ మీకు జీవితాంతం రుణపడి ఉంటాడు, కృతజ్ఞతలుగా ఉంటారు, విడగొట్టకుండా. సో కాబట్టి మీరు అది కాకుండా మీరు ఇట్లనే మొండిగా పోతే మాత్రం కొంత అది ఇబ్బందికరంగా అవుతుంది. మీకు అర్థమైతలేదు. మీరు ఏదో ఇప్పుడు బయట మీరు మంత్రి గారు వీళ్ళు అంత దూరం నుంచి వీళ్ళు కార్లు వేసుకోనో లేకపోతే బండ్లు వేసుకోనో బస్సులు ఎక్కి వస్తే 5 నిమిషాలు కూడా టైం ఇవ్వకపోతే ఎట్లా అండి? మీరు ఇట్లా చూసి వెళ్ళిపోయిందా? మరి ఇప్పుడు వెంకరెడ్డి గారు మేము ఒకటి స్పష్టంగా అడిగినాం. ఏమని అడిగినాం అంటే
సార్ ఇప్పుడు డీవీసీ భూమి ఇట్లా పోతుంది కదా, ఈ సర్వే నెంబర్ పెట్టింది ఎవరు? సర్వే నెంబర్ల ప్రకారంగా ఊరికి సర్వే నెంబర్ పంపారు. ఇవాళ రైతులను నువ్వు బాధ పెడుతున్నావు కదా, అయ్యేది కాదు అంటున్నాడు కదా, అయ్యేది కాదు పోయేది కాదు అంటున్నావు కదా. సర్వే నెంబర్ పెట్టిన ఎమ్మడే పిలిపించి, అవయ్యా ఇది రైతుల మొత్తం ఆందోళన లేపుతున్నావు నువ్వు, ఈ సర్వే నెంబర్లు ఓడి పెట్టమంటే పెట్టినావు, ప్రభుత్వం పెట్టమంటే పెట్టినావా, నేను మంత్రి గుండా అని చెప్పి నేను పెట్టమంటే పెట్టినావా, ఒక ఎమ్మెల్యే పెట్టమంటే పెట్టినావా, ఎవడు పెట్టమని చెప్పి ఫస్ట్ అని పిలిపి అలాగైనా ఇది ఈ తిరుమల రోడ్ రానే రాదు. ఇది అయ్యేది కాదు పోయేది కాదు, ఇది అయ్యేది కాదు పోయేది కాదు. ఎమ్మడే సర్వే నెంబర్ పెట్టినోని ప్రభుత్వాన్ని వాడి మొత్తం మీద లంగ పేరు అయితే తెస్తుండు కదా. ఇది సర్వే నెంబర్ పెట్టినోని, సర్వే నెంబర్ పెట్టిన ఫస్ట్ ఎందుకు పిలుస్తలేవు నువ్వు? ఇది అయ్యేది కాదు పోయేది కాదు అంటున్నావు. ప్రజలకు ఇన్ని అర్థమవుతుంది. మంత్రి గారే చెప్పించిరు పెట్టించిరు, మళ్ళా ఇప్పుడు ఇంకా స్పష్టంగా ఏమర్థం? నేను ఒక్కడే అడుగుతున్నా, దయచేసి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఈ సర్వే నెంబర్ పెట్టినోని ఫస్ట్ పిలిపియాలి. పిలిపించి ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు లేపుతున్నావు, అసలు నీ ముచ్చటేందా చెప్పి పిలిపించి అడుగు. రేపు రైతులు ఆందోళన చేస్తే మేము చూసుకుంటాం. నువ్వు ఎందుకు పిలిపిస్తలేవు? మన మిత్రుడు మాట్లాడిన దాని ప్రకారంగా చిన్నపిల్లలకు 70 కిలోమీటర్ల నుంచి బాధపడుకుంటూ ఇక్కడ వచ్చిన తర్వాత కనీసం మాట్లాడడానికి కనీసం 5 నిమిషాలు కూడా టైం లేదు. వస్తుంటే మెమోరాండం పుట్టపాక నారాయణపురం మండలంలో ఉందా మీ దగ్గర ఒకటి? ఇక్కడ మరి మంత్రి గారు చదివిరో చదవలేదో ఒక నిమిషం నేను చదివి వినిపిస్తా మీకు. మంత్రి గారు ఇదేనా? మనిషి కూడా తెచ్చినట్టుంది కదా, ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో ఒక్క నిమిషం. మంత్రి గారు ఇగో మీరు విన్నారో వినలేరో, ఇక ఫోన్లు చేస్తే ఎత్తే పరిస్థితుల్లో కూడా ఉండరు మీరు, నాకు తెలుసు ఆ విషయం. కానీ ఇగో వీళ్ళు రాస్తున్నారు చూడండి ఒకసారి, వినండి ఇది దయచేసి. మంత్రి గారు వినండి. శ్రీయుత గౌరవనీయులైన వినమ్రంగా నమస్కరించి, ఎవరు మంత్రి గారికా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వినమ్రంగా నమస్కరించి పుట్టపాక గ్రామ రైతులు చేయు మన్నవి ఏమనగా, ఇక్కడ ఆ రెఫరెన్స్ లెటర్ యాక్ట్ కూడా పెట్టిరు క్లియర్గా, హెచ్ఎండిఏ యాక్ట్ నెంబరు 8 ఆఫ్ 2008 ఇక్కడ పెట్టేసి విషయం ఏంటంటే, త్రిబులర్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పు రద్దు చేసి రీసర్వే చేయాలి. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ రైతుల సాగు భూముల రక్షణ కొరకు పుట్టపాక గ్రామ అభివృద్ధికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మహోదయులకు, మంత్రి గారు మీకే మహోదయులకు నమస్కారం. ప్రస్తుతం ప్రతిపాదించినటువంటి త్రిబులార్ దక్షిణ భాగం అలైన్మెంట్ వల్ల మా జీవనాధారమైన సాగు భూములు పోయి ఇక్కడ రైతులకు మరియు వారి కుటుంబాలకు ఆత్మహత్య శరణ్యమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిందని తమ దృష్టికి తీసుకువస్తున్నాము. ప్రభావితం అవుతున్న సర్వే నెంబర్స్ వివరాలు కలిగిన సంబంధిత అనెక్సర్ బి మీ పరిశీలన కొరకు జత చేయడమైనది. అనెక్సర్ బి అంటే వెనకంగా ఒకటి యాడ్ చేసిరు, అది కూడా చదివి వినిపిస్తుంది అయిపోయినాక. ఈ భూములను నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ రైతుల జీవనోపాధికి అత్యంత కీలకమైనటువంటి భూములు ఇవన్నీ కూడా. మా అభ్యర్థన ఏంటంటే, ఫార్మా కంపెనీలకు మేలు చేయడం కోసం ప్రతిపాదించినటువంటి ప్రస్తుత త్రిబులార్ అలైన్మెంటు మార్పును తక్షణమే రద్దు చేయాలి. రెండవది, త్రిబులార్ అలైన్మెంటు అలాగే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కనీసం 40 కిలోమీటర్ దూరంలో ఉండే విధంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రీసర్వే చేయించాలి. ఆల్రెడీ మొత్తం అట్లనే ఉన్నది, చుట్టుముట్టు చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి 40 కిలోమీటర్ల అవతలనే ఉన్నది, కానీ ఇక్కడ మాత్రమే లోపలికి వచ్చింది. దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక త్రిబులార్ వల్ల మా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ముక్కలు లెక్క విడిపోతూ ఉన్నాయి. సగం ముక్క రోడ్డుకి యువతలంగా, సగం ముక్క రోడ్డుకి అవతలంగా వస్తూ ఉన్నది. సో కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ భాగాలుగా విడిపోకుండా చూడాలి. దయచేసి పుట్టపాక గ్రామ అభివృద్ధికి తోడ్పడేందుకు మా గ్రామం త్రిబులార్ దక్షిణ భాగం పరిధి లోపలికి వచ్చేటువంటి విధంగా అలైన్మెంట్ మార్చాలి. సో అంటే మా గ్రామం బయటకు వస్తుంది, మా లోపలికి రావాలని చెప్పేసి మీరు అడుగుతున్నారు. అంటే ఆ త్రిబులార్ లోపలికి మా గ్రామం రావాలి, ఎందుకంటే ఊరంతా ఒక దగ్గరకు ఉంటుందని చెప్పేసి. రైట్, ఇది అయిపోయిన తర్వాత మా పరిస్థితిని గమనించి మానవతా దృక్పథంతో సారవంతమైనటువంటి సాగు భూములు అలాగే తోటలు, చెరువులు, కుంటలు, వాటి పరివాహక ప్రాంతాలను రక్షిస్తూ చిన్న సన్నకారు రైతుల జీవనోపాధి కాపాడే విధంగా పుట్టపాక గ్రామ అభివృద్ధి తోడ్పడే విధంగా త్రిబులార్ దక్షిణ భాగం అలైన్మెంటు చేయాలని చెప్పేసి మా ప్రార్థన అని చెప్పేసి పుట్టపాక గ్రామ ప్రజలుగా వీళ్ళందరూ ఒక మెమోరాండం తీసుకొని వచ్చారు. మెమోరాండం వీళ్ళందరూ ఒకసారి లాంగ్లో చూపించండి పెద్దగా.
వీళ్ళందరూ తీసుకొని వస్తే మంత్రి గారు కనీసం చూడకుండా వీళ్ళని రాగానే మరి వీళ్ళు దయాలు లెక్క కనపడరా లేకపోతే శంకిన్ లెక్క కనపడరా నాకు అర్థమవుతలేదు కానీ బయటికి వెళ్ళి పంపించినట్ట. మీరున్న బంగ్లా కూడా వీళ్ళు కట్టినటువంటి పనుల నుంచి కట్టేటిదే సార్ అదంతా కూడా. వీళ్ళేమో మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలే వీళ్ళందరూ. వీళ్ళు ఎన్నుకుంటేనే మీరు ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా అండి? ఇక్కడ క్లియర్గా అనెక్సర్ బీర్లో ఇక్కడ కనపడతా ఉన్నది. నల్గొండ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో ఏమేమి సర్వే నెంబర్లు పోతా ఉన్నాయో చదివి వినిపిస్తాయి. ఇది కూడా మంత్రి గారికి బిజీగా ఉంటే కనీసం ఈ వీడియో అన్న చూస్తాడు కదా. 160 సర్వే నెంబరు, 161 సర్వే నెంబరు, 208, 209, 214, 215, 216, 216, 217, 240, 241, 242, 243 సర్వే నెంబరు, 290, 291, 292, 293, 308 సర్వే నెంబరు, 309, 311, 312, 320, 321, 322, 324, 325, 326, 327, 328, 329, 330 సర్వే నెంబరు, అట్లనే 378, 379, 244/4, 244/5 సర్వే నెంబరు, 244/6 సర్వే నెంబరు, 244/7, 244/8, 337/1. గిన్ని సర్వే నెంబర్లలో ఉన్నటువంటి దాదాపు 500 రైతుల భూములు. ఇంకో సర్వే నెంబర్ ఇంకోటి ఉందా? 294 కూడా అంట వచ్చింది 294 సర్వే నెంబర్ కూడా ఉన్నది. సో ఈ మొత్తం ఇప్పుడు ఇవన్నీ ఒక 15-20 సర్వే నెంబర్ ఉన్నట్టు దగ్గర 40 సర్వే నెంబర్ ఉన్నాయి. ఈ 40 సర్వే నెంబర్లలో 500 రైతులు ఉన్నారు, 500 మంది రైతులు ఉన్నారు. ఒక్కొక్క రైతు యాన్ యావరేజ్గా ఒకనికి ఎక్కువ ఒకనికి తక్కువ చూసుకున్నా కానీ ఓ 2-3 ఎకరాలు ఉంటుంది. అంటే ఒకనికి 8, ఒకనికి 4 ఉన్నా కానీ యాన్ యావరేజ్ చేసుకుంటే ఓ 4-5 ఎకరాల భూములు ఒక్కొక్క రైతువి పోతా ఉన్నాయి. అంటే ఒక ఊర్లోనే ఇంతమంది భూములు పోతా ఉంటే ఇంకెన్ని ఊర్లు ఉన్నాయి మొత్తం దాన్ని బట్టి మరి ఎంతమంది? ఇప్పుడు ఏది ఓన్లీ దివిస్ కంపెనీ కాపాడడానికి ఇదంతా అదంతా కాదు, ఓన్లీ ఇక్కడనే దివిస్ కాన్నే ఈ వంపిన మందమే ఇదంతా. సో కాబట్టి ఇట్లా చెప్పింది. ఆ తర్వాత చిమిర్యాల, సరివేలు, కంకనాలగూడెము, తంగడిపల్లి రెవెన్యూ, ఇవన్నీ తంగడిపల్లి రెవెన్యూలనే జంక్షన్ గురించి 178 ఎకరాల నుంచి ఇప్పుడు 180 ఎకరానికి చేసారు. ఇవన్నీ వంక తిరిగిన కానేనా? మొత్తం వానికి ఉన్న భూమి 110. ఇప్పుడు ఓవరాల్ గా చెప్పండి, అంటే అందాజగా చెప్పండి ఆ ఒక్క దివిస్ కంపెనీని తప్పించడం కోసం ఎన్ని వేల ఎకరాల భూములు పోతున్నాయి? దగ్గర ఒక 2000 నుంచి 3000 ఎకరాలు అవన్నీ కాదు, ఇక్కడ ఈయనే పోతుంది ఓన్లీ గీనే. ఇప్పుడు ఈడనే ఉన్నట్టుగా 100 ఎకరాల పైన ఇప్పుడు ఉన్నోళ్ళదే. ఇప్పుడు ఈడ ఉన్నోళ్ళ కాడికే అడ్డ చేసుకుంటే 100 ఎకరాల దగ్గర. ఇప్పుడు మీరు వచ్చిన కాడికి లెక్కేసుకుంటే ఇప్పుడు మీరు వీడికి వచ్చిన ఒక్కూరు కాదు, వీడికి వచ్చిన వాళ్ళదే, ఈ వచ్చిన వాళ్ళ కాడికి చూసుకుంటే ఒక 100 పైన ఉంటుంది. సో కాబట్టి దయచేసి ఇంకా అంటే ఇక మాట్లాడుకుంటూ పోతుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క గోస, ఒక్కొక్క ఎపిసోడ్ చేయొచ్చు, ఒక్కొక్క గంట సేపు మాట్లాడచ్చు ఒక్కొక్కరితోటి. వాళ్ళ భూముల మీద ఎంత ఆశ పెట్టుకొని ఉన్నారో. కాబట్టి సో రైట్, కనీసము వాళ్ళకు వాళ్ళని పిలిచి మాట్లాడండి, వాళ్ళ సమస్య ఏందో అడగండి. ఫస్ట్ ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వంగా మీరు పిలిచి వాళ్ళని అడిగితే వాళ్ళ గోస చెప్తారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి, పరిష్కారం లేకుంటే ఏ సమస్య ఉండదు. రైతుల ఉసురు పోసుకొని మీరు ఏదో మొండిగా పోదాం అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా అవుతుంది. కాబట్టి వీళ్ళకు పరిష్కారం కావాలంటే అట్లీస్ట్ మీరు కలవండి. ఏమి లేదన్నప్పుడు మరి సర్వే నెంబర్ ఎందుకో ఈ సర్వే నెంబర్లో తీసేయండి, తొలగించండి. మరి పెట్టేప్పుడు పెడతారు కావచ్చు, అప్పుడు ఎప్పుడో పెట్టేప్పుడు పెడతారేమో, ముందైతే ఇవి తొలగించురి, ఇది తీసేసేయరు అలాకెళ్ళి అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఏదేమైనా రైతులు మాత్రం ఇది ఒక రూల్స్ ప్రకారం ఇవ్వండి. ఇది ఓన్లీ ఈ చౌటుప్పలు, ఈ సంస్థ నారాయణపురం ఇక్కడ సమస్యనే కాదు, ఇది ఇక్కడ సమస్యనే కాదు, మొత్తం చుట్టుపక్కల మొత్తం అదే దందా నడుస్తూ ఉన్నది. ఎవరిదో బడా బాబులయ్యి లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేటు కంపెనీలు అయ్యి లేకపోతే ఇట్లా
విషాన్ని వెదజల్లేటువంటి దివీస్ లాంటి కంపెనీల భూములు కాపాడడం కోసం ఇప్పుడు ఆ కంపెనీనే వీళ్ళందరికీ ఒక పెద్ద ఏమంటారు ఒక దరిద్రం లెక్క తయారైంది వాళ్ళకు. ఆడ ఉండలేరు. మీరు నాకు ఆ ఏరియా బాగా గుర్తుకుంది. దివీస్ కంపెనీ చుట్టుపక్కల ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల దాకా గబ్బు స్మెల్ వస్తుంది. అక్కడ ఉండబుద్ధి కాదు, బోరేస్తే నీళ్లు పచ్చగా వస్తాయి. అది ఒక రకమైనటువంటి అదే పెద్ద వీళ్ళకు ఇది ఒక ప్రాబ్లము. ఇప్పుడు దానికోసం వీళ్ళ భూములను కూడా పోగొడతా ఉన్నారు ఇక చూడండి చివరికి. సో కాబట్టి దయచేసి ప్రభుత్వము వీళ్ళ పక్షాన కొంత ఆలోచన చేసి, వీళ్ళందరూ మీకు ఓట్లేసినటువంటి బిడ్డలు, వీళ్ళందరూ మీకు ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళు, దయచేసి వాళ్ళని కొంత చూసుకుంటారని, వాళ్ళకు ఇబ్బంది రాకుండా చూస్తారని, వాళ్ళ గోడేదో ఇంటారని కనీసం వీళ్ళు న్యూజిలాండ్ స్టూడియో దానికి వచ్చారు. సో కాబట్టి మళ్ళీ చూద్దాం, ఒకవేళ సాల్వ్ కాకపోతే మళ్ళీ దీని మీద ఇంకా ఫర్దర్గా పాతాన్ని కంటిన్యూ చేస్తే ఏ సమస్య లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మున్గోడు కాన్స్టిట్యున్సీలో 4 మండలాలు ఇవే మున్గోడు కాన్స్టిట్యున్సీలే ఉన్నాయి. 4 మండలాలు చౌటుప్పల్, నారాయణపూర్, మర్రిగూడెం, నాంపల్లి ఈ మండలాలలో ఎక్కువ ల్యాండ్ పోతుంది. రైట్. మీ ద్వారా స్పందించి మమ్మల్ని పిలిచి మాట్లాడితే సంతోషపడతాం. రైట్. సో రైతుల డిమాండ్ ఏం లేదండి. ముందు మమ్మల్ని పిలిచి మాట్లాడండి. ఈ పెట్టి ఇప్పుడు కాకపోతే దాన్ని డిలీట్ చేయండి, అవి వెళ్ళకెళ్ళి సరే వచ్చినాడు అంటాం కదా, అప్పుడు చూసుకుందాం. ఇప్పుడేమో మార్కింగ్ చేస్తారు, కనపడకుండా శాటిలైట్లలో పెట్టేసి గీతలు గీస్తారు, వెబ్సైట్లలో పెడతారు. రేపు ఉన్న పలంగా వచ్చి రాత్రే వచ్చేసి వీళ్ళు ఏమన్నా ఆందోళన చేస్తా అంటే ఎప్పటికక్కడ అరెస్ట్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఎందుకు ఇంత భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ధైర్యం ఏంటంటే 100 మంది రైతులుంటే 500 మంది పోలీసు వాళ్ళు పెడదాం, 100 మందికి ఒక 10 DCMలు పెడదాము, అందరు నింపి ఎక్కించి తీసుకొచ్చి పక్కకి వేస్తారు. మనకేం బాధ? వాళ్ళు ముత్తుకొని ఏడవని ఏమన్నా చేయని అనుకుంటారు. మీ ద్వారానన్నా కొద్దిగా మమ్మల్ని స్పందించి మాట్లాడి మా బాధలు ఏందో తెలుసుకుంటే, ఈ వంకర్లు ఎందుకు తిరిగిన సమాధానం చెప్తే మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అది కాలువలు వచ్చినా సరే, రోడ్లు వచ్చినా సరే, ఏది వచ్చినా సరే మీ ద్వారానన్నా జర మాకు క్లియర్ అయితే సంతోషం. థ్యాంక్ యూ. ఆ రైతులు అది మాత్రమే డిమాండ్ చేస్తున్నారు, అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. సరే చూద్దాం, ఒకవేళ ఇన్ కేసు కనుక వీళ్ళ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ కాకపోతే వాళ్ళ భూముల దగ్గర మనం కూడా పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.